హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విస్తరించినటువంటి ఫెంగల్ తుఫాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, రానున్నటువంటి 4 రోజుల పాటు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. శ్రీలంకను ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారింది. దీనికి ఫెంగల్ తుఫానుగా పేరును ప్రకటించారు. దీని ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 110 నుంచి 120 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఫెంగల్ తుఫాను ప్రభావం కొంతమేర ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో నవంబర్ 29, 30 తేదీల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత పశ్చిమ తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు అత్యధిక వర్షపాతం నమోదు కానుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఫెంగల్ తుఫాను ప్రభావంతో అత్యధిక వర్షాలతో రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.